వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా మనం ఇక్కడ రకరకాల కళారూపాలు, డ్రాయింగ్, గణితం, ఇలా ఎన్నో అంశాలు అందరూ కూడా వచ్చి నేర్పుతున్నారు. ఆ రకంగానే మన సీతాపేట గ్రంథాలయంలో ఈరోజు భగవద్గీత సారాంశాన్ని మరి నేర్పిన దాన్ని మీలో ఎవరో వచ్చి ముందుకొచ్చి ఆ సారాంశాన్ని చెప్తే బాగుంటుంది. రామా सरस्वती कांत जीव स्मरण श्री हरि श्री अंजनेय मूर्ति की जय। गुरु स्वामी नाम जय। श्री जय श्रीमद रमण गोविंदो हरि गोविंदा हरि గోవిందా హరిలో రత్నరి సిల్లు చెల్లంగే భారతదేశమున జరిగిన సంగ్రమములలో కురుక్షేత్ర రణరంగం ఉత్కంఠమైనది. శ్రీకృష్ణ అర్జునుడు చేసే కర్తవ్యో బోధ ఓ ధనంజయ. ఈ లోకంలో నాకంటే పరమైనది ఏదీ లేను. ఈ జగత్తు నందిని ధర్ముపై మనులవరే నాయందే పూర్తిపడి ఉన్నవి. మన జీవనంలో గీతాసారం ముక్తి సాధనం. శ్రీ హరిలో రంగడి శ్రీమంత్రామంత గోవిందో హరి. భగవద్గీత ఇది భగవద్గీత సనాతనం కదా. ఇది జగత్ ప్రసిద్ధమైనది. సరైన దారి చూపు దీపమే ఇది. మురారి బోధనే మరి విముక్తి సాధనం ఇది. నీ భక్తి సాధనాలను నిలపమన్నది. కలికి నువ్వు వణికిపోయే రోజొక్కటి ఉన్నదంటూ ముందుగానే నందనాల చెప్పినాడులే. గీత నువ్వు చదువుకుంటేనే వెతలు తీర్చే మనసులోన ఆరిపోను వెలుగు పంచే ఆయుధం ఇది. జీవన గీత కృష్ణుని చేత చెప్పిన బోధ ఇది భగవద్గీత. జీవన గీత కృష్ణుని చేత చెప్పిన బోధ ఇది భగవద్గీత. మనిషికి జ్ఞానబోధ చేయ గొప్ప సాధనం. మనసుని నిలకడగా ఉంచగలిగే ఆధారం. ధర్మము విజయం పొందేలా చేయు మార్గదర్శనం. గొప్పది గీతాసారం. ధర్మము తప్పకము నడుచుకుంటే మా జీవితం కర్మను అనుసరించి పొందుతావు ప్రతిఫలం. జీవ విముక్తి చేసే పరపదము సోపానం. గొప్ప గీతే సాక్షిభూతం. ఎవరని నిన్ను అడిగితే, నీకొక ప్రశ్న మెదిలితే భగవద్గీత నీకు కలుగు చెప్పదా. కలియుగం అంతటా కలిప్రభ తాండవించక కరుణతో పరమాత్ముని జ్ఞానబోధ ఇది కదా. జీవన గీత కృష్ణుని చేత చెప్పిన బోధ ఇది భగవద్గీత. ప్రధానంగా ఈ శ్లోకంతో మరి భగవద్గీత సారాంశాన్ని మొదలెడతాం. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తే ధనంజయ మయి సర్వవిధం శ్రోత్రం సూత్రే మణిగణా ఇవ. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి, ఓ ధనంజయ, నీకంటూ పరమైనది ఏమీ లేదు. ఆ జగత్తులో ఈ వస్తువులన్నీ మన కేవలంలో గీతాసారం సాధనాలు అని చెప్పి మనం గీతా యొక్క సారాంశాలందరినీ కూడా మనం పారాయణం చేయడం ద్వారా ఆ ముక్తి సాధనను పొందొచ్చు అని చెప్పి చెప్పిన మనకి ఈ గీతా సారాంశం యొక్క ఈ హరికథా రూపం అందరూ కూడా నేర్చుకుని ఇంటి దగ్గర పాడుకోవచ్చు. కూడా బైనామియ థీరం అలాగే పాస్కల్ ట్రయాంగిల్ నేర్చుకుంటాం. ఈ పాస్కల్ ట్రయాంగిల్ అంటే మనకి A+B² A+B³ వీటి యొక్క సూత్రాలన్నింటినీ ఈ పాస్కల్ ట్రయాంగిల్ అంటే హలాయిలు చెప్పిన
ఈ యొక్క శ్లోక రూపంలో ఎలా నింపాలో తెలియజేయచ్చు. అయితే ఈ భాస్కర్ 17వ శతాబ్దం వాడు, హలయుడు వచ్చి 10వ శతాబ్దం వాడు. ఇది నిజానికి ప్రపంచానికి తెలియజేసిన భారతీయులైనా పేరు మాత్రం భాస్కర్ పేరు మీద ఉండిపోయింది. మధ్యలో మనకి 17వ శతాబ్దం భాస్కరు, అంతకుముందు సిరియాలో 15వ శతాబ్దం దగ్గరలో వాళ్ళు తెలియజేశారు. సుమారుగా 12వ శతాబ్దంలో మనకి చైనా వాళ్ళు దీన్ని ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. కానీ 10వ శతాబ్దంలోనే హలయుడు మనకి ఈ ఈ శ్లోకం ద్వారా ఈ లెక్కని వైనామ్య తీరం ఎలా చేయాలి అనే దాన్ని ఈయన తెలియజేశాడు. అయితే ఇది పేరు మాత్రం వాళ్ళ పేరు మీద ఉండిపోయింది. ఇది నింపే విధానం ఎలా నింపుతారు, మనకి అవన్నీ రావాలి అంటే ఎలా నింపుతారో చూడడానికి చిన్న శ్లోకం చెప్పిన మనం ఈరోజు ఈ శ్లోకం నేర్చుకుని రేపు పాఠంలో మనం దీన్ని గడిలో తీసి దాన్ని ఏ ప్లస్ ఎలా వస్తుంది, ఏ ప్లస్ వరకు ఎలా వస్తుంది, ఏ ప్లస్ గోర ఎలా వస్తుంది అవన్నీ కూడా చెప్తాను. ఇవాళ శ్లోకమే అర్థాన్ని చూస్తే ఆదావేగం లిఖేత కోష్టం, మొట్టమొదటి ఆదావేగం లిఖేత కోష్టం అంటే ముందుగా, ఆదావేగం ముందుగా, లిఖేత కోష్టం, కోష్టం అంటే డబ్బా అంటే బాక్స్ అన్నమాట. ఏదో పేరుతో సమ్మితే అదే విధంగా రెండోది 2 డబ్బాలు దగ్గర తీయమన్నాడు. అలాగే వాటి కింద దీని కోస్తాన్ని దాంట్లో ఏం చేయాలన్న 3 డబ్బాలు తీయాలన్న. తర్వాత ఏమం రూపేణ వర్ధయే, అదే విధంగా మీరు కింద డబ్బాలన్నీ ఇవ్వాలి. ఆదావంతే లిఖేత ఏకం, ముందు డబ్బాలో 1 తీయాలి. అంటే అటుగా ఇటుగా డబ్బాల్లో 1 తీయాలి. మధ్యంత కోష్టంతో పోయేది, మధ్యలో ఉన్న డబ్బాలన్నింటినీ ఎలా పోయించాలి అంటే లేఖ్య కోష్టోపరి వ్యాప్త, ముందుగా డబ్బాలన్నీ ఎలా వస్తాయి అంటే అగ్ని మార్గేన సంగీత, ఆ మధ్యలో ఉన్న అంకెలన్నీ కలుపుకుంటూ వస్తాయి. ఇది ఎలాగా అంటే ఇది శ్లోకం కోసం మళ్ళీ చెప్తాను, దాన్ని వేసి చూపిస్తాను. ఆధారం చేతి కేంద్ర కోష్టం, ముందు ఒక డబ్బాకి ఇస్తాం, తదేదో వేతు సమ్మికే తదనహాపీని కోష్టాన్ని ఏవం రూపేణ ఉంటే ఆదావంతే లిఖేకం మధ్య కోష్టోపరి వ్యాప్త, లేఖ్య కోష్టోపరి వ్యాప్త అగ్ని మార్గేణ సంహితై. దీన్ని మొట్టమొదటి చెప్పినట్టుగా గణిత నమ్ముకున్నాను. ముందు ఏం చేయాల, తదేదో ఆ విధంగానే తదేదో ద్వేతు, ద్వే అంటే 2, దాని కింద 2 డబ్బాలు తీయాలి. అదే విధంగా త్రీని కోష్టాన్ని ఏమం రూపేణ వద్దయే, ఇదే విధంగా మిగతా కూడా పెంచుకుంటూ పోవాలి. అంటే 4 తీసినప్పుడు ఏం చేస్తామన్నమాట, అది 4 ఇలా తీసుకుంటూ పోతూ మొట్టమొదటి ఏం చేయాలట, ఆదావంతే లిఖితేకం, ఏకం అంటే 1, ముందుగా 1 గీయాలి. అంటే ఇలాగా 1 వేసుకున్నాం. మధ్య కోశోపరి ప్రాప్త, మధ్య డబ్బాలు ఎలా వస్తాయి అంటే లేఖ్య కోశోపరి ప్రాప్త. చూడండి ఇక్కడ 1, ఇక్కడ 1, 1, ఇది 1, 1, ఇది 1, 1 అలా వేసుకుంటూ పోతుంది.
మధ్య వాటిని కలుపుతూ ఇక్కడ ఏం చెప్పాడు? అగ్ని మార్గేన సన్నిధి. అగ్ని మార్గేన అంటే అక్కడ ఉన్న అంకెల్ని కలుపుకుంటూ వెయ్యాలి. అంటే ఇది కలపడానికి ఏం లేదు. ఇప్పుడు ఈ రెండు కలుపుకోండి. 2 1 + 2 3 2 + 1 3. ఈ రకంగా డబ్బాలు తీసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదే పాస్కల్ ట్రయాంగిల్లో చెప్పింది కూడా. అంటే పాస్కల్ ట్రయాంగిల్ కంట సుమారుగా 7 శతాబ్దాలు అంటే 700 సంవత్సరాల ముందే భారతీయులు దీన్ని తెలియజేశారు. దాంట్లో హలైదుడు దీన్ని ఏంటంటే సంస్కృత వ్యాకరణంలో దాన్ని చెప్పేటప్పుడు అక్కడ వర్ణించడం జరిగింది. అంటే అంత ముందే ఆయన చెప్పలేదు. అంటే మనకి 10వ శతాబ్దం ముందే మనకి ఎలా నింపాలో ఏంటో మనందరికీ తెలుసు. దీని మీద భాగాన్ని రేపు చెప్తాను.